టీ20 వరల్డ్ కప్ ఆఖరి పోరుకు చేరుకుంది. టీమిండియా న్యూజిలాండ్ ఈరోజు సాయంత్రం అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్లో తలపడుతున్నాయి. టాప్ ఫామ్లో ఉన్న సఫారీలను మట్టి కరిపించి హిస్టారికల్ విక్టరీతో ఫైనల్ చేరింది న్యూజిలాండ్. ఇంకో పక్క ఇంగ్లాండ్పై భారీ స్కోరు చేసినా కూడా బౌలింగ్ ఫెయిల్యూర్తో ఆఖరి వరకు పోరాడి ఎలాగోలా మ్యాచ్ గెలిచి ఫైనల్కు చేరింది టీమిండియా. ఇంకా మ్యాచ్కు సంబంధించి టీమిండియా న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్గా టీ20లో మొత్తం 30 మ్యాచ్లు ఆడితే అందులో టీమిండియా 18 సార్లు గెలిచింది. కానీ న్యూజిలాండ్ 11 మ్యాచ్లు గెలిచింది, ఒకే మ్యాచ్ నో రిజల్ట్. బట్ టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే దీనికి క్వైట్ ఆపోజిట్. న్యూజిలాండ్ మనల్ని కంప్లీట్గా డామినేట్ చేసి పారేసింది. ప్రీవియస్గా వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఇండియా 3 సార్లు తలపడ్డాయి, 3 సార్లు కూడా ఇండియాని ఓడించింది. అంటే టీ20 వరల్డ్ కప్స్లో ఇండియా న్యూజిలాండ్ని ఒక్కసారి కూడా ఓడించలేదు. దీన్ని బట్టి ఐసీసీ ఈవెంట్స్లో మనకి న్యూజిలాండ్ ఒక స్ట్రాంగ్ ఆపోనెంట్. మీరు లాస్ట్ టైం కూడా చూసుకుంటే 2019లో ఓడిఐ వరల్డ్ కప్లో లాస్ట్ ధోని రన్అట్ మన కన్నీళ్ళే మిగిల్చింది. ఇక దీంతో మన టీమిండియా ఈసారి టీ20 వరల్డ్ కప్ గెలిస్తే చాలా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఇంతవరకు ఏ టీం కూడా టీ20 వరల్డ్ కప్ని హోస్ట్ చేసిన టీం ఏది కూడా గెలవలేదు. అలాగే ఏ టీం కూడా వరల్డ్ కప్ని డిఫెండ్ చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే టీమిండియా ఆల్రెడీ 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఈసారి 3వ సారి గెలిస్తే అది కూడా ఒక రికార్డ్ అవుతుంది. సో 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందా? సో ఈ అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలంటే ఈరోజు జరిగే మ్యాచ్లో ఇండియా ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఇంకా పిచ్ విషయానికి వస్తే మనం ఆడుతున్న నరేంద్ర మోడీ స్టేడియం అసలు ఏమాత్రం ఇండియాకు కలిసి రాదు. మెయిన్లీ 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. కానీ ఈ మ్యాచ్కి నరేంద్ర మోడీ స్టేడియంలో ఒక మంచి బ్యాటింగ్ వికెట్ ఇవ్వబోతున్నారు. అది కూడా ఈ గ్రౌండ్లో మనం పిచ్ నెంబర్ 6లో ఆడబోతున్నాం. ఇది కంప్లీట్లీ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి పిచ్ మీద పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. సో బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. సో లాస్ట్ మ్యాచ్లో చూస్తాం ఎలా రన్స్ వెళ్ళాయో. సో అలాంటి పిచ్చే మరొకసారి ఇవ్వబోతున్నారు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇలా ఉంటే ఖచ్చితంగా మనం ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూడవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే అంతగా ఇంపార్టెంట్గా మారే ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే పిచ్ నెంబర్ 6 ఆడబోతున్నాం. సో కాబట్టి దీని మీద కూడా ఒకేలా ఉండే అవకాశం ఉంది. అంటే 2 ఇన్నింగ్స్లో కూడా ఒకేలా ఉండే ఛాన్స్ ఉంది. సో టాస్ కన్నా ప్యూర్లీ మన బౌలింగ్ మీదే ఆధారపడుతుంది. సో ఏ టీం అయితే తక్కువ మిస్టేక్స్ చేసి బౌలింగ్ బాగా వేస్తారో ఆ టీమే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్లో చూస్తారు కదా, బుమ్రా నుంచి మన టీమిండియా ఈజీగా మ్యాచ్ గెలిచింది. ఇక టీమ్స్ విషయానికి వస్తే న్యూజిలాండ్కి వాళ్ళ ఓపెనర్సే వాళ్ళ అతిపెద్ద బలం. టీ20 వరల్డ్ కప్లో వాళ్ళకు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ మొత్తంలో వీళ్ళిద్దరిని అందరికంటే ఎక్కువ ఫామ్లో ఉన్నారు. ఇంకా బ్యాటింగ్ మొత్తం వీళ్ళపైన ఆధారపడాల్సి ఉంటుంది. సో వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మిచెల్ ఉన్నాడు, దాని తర్వాత ఫిలిప్స్ కూడా ఉన్నాడు. సో బ్యాటింగ్ ప్యూర్లీ వాళ్ళ ఓపెనర్స్ మీదే ఆధారపడతారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కన్నా వాళ్ళ స్పిన్నర్స్ పైనే నమ్ముతారు. రచిన్ రవీంద్ర, శాంట్నర్, ఇంకొక స్పిన్నర్ కోల్ మెకాన్సీ, ఇతను కూడా ఒక మంచి ఫామ్లో ఉన్నాడు. కోల్ మెకాన్సీ ఈ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్ కాబట్టి. సో అభిషేక్ శర్మ చాలా మ్యాచ్ల నుంచి ఆఫ్ స్పిన్నర్కి అవుట్ అవుతున్నాడు కాబట్టి సో కోల్ మెకాన్సీ ఫస్ట్ ఓవర్ లేదా సెకండ్ ఓవరే వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అభిషేక్ శర్మ కొద్దిగా జాగ్రత్తగా ఆడి సో దాని తర్వాత షాట్స్ కొడితే కొద్దిగా బాగుంటుంది అని అనుకుంటున్నా. సో ఇంకా న్యూజిలాండ్ పేస్ విషయానికి వస్తే మ్యాట్ హెన్రీ. సో లాస్ట్ సిరీస్లో సంజు శాంసన్ అవుట్ చేసింది కూడా మ్యాట్ హెన్రీనే. సో సంజు శాంసన్కి ఫస్ట్ ఓవర్లోనే మ్యాట్ హెన్రీ, సంజు శాంసన్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫైట్ జరగబోతుంది. సో వీళ్ళకి తోడు జిమ్మీ నీషమ్ అండ్ ఫెర్గుసన్ కూడా మంచి బౌలింగే చేస్తున్నారు. సో ఇంకా మన టీమిండియా ప్లేయింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కూడా కొద్దిగా ఫామ్లో లేరు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మ్యాచ్ విన్నర్సే. సో వీళ్ళు కూడా మ్యాచ్ విన్నర్సే. సో వీళ్ళు ఒక మంచి ఫామ్లోకి వస్తే ఫైనల్లో ఈ మ్యాచ్ టీమిండియా ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మన టీం ఆల్రెడీ సెట్ అయింది. సో వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి ఫామ్లోకి వస్తే మన టీమిండియాని ఓడించే ప్రసక్తే లేదు. సో ఇక మనం ఓపెనర్ సంజు శాంసన్ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. సో మంచి ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషాన్ కూడా ఒక మంచి ఫామ్లో ఉన్నాడు. దాని తర్వాత వచ్చే దూబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సో అక్షర్ పటేల్, సో వీళ్ళందరూ కూడా ఒక మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సో అభిషేక్ శర్మ కొద్దిగా ఫామ్లోకి వస్తే ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మంచి ఫామ్లో ఉన్నట్టే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కొద్దిగా రాణించాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే బుమ్రా ఒక్కడే మంచిగా వేస్తున్నాడు. సో ఇంకా వరుణ్ చక్రవర్తి అలానే హర్షదీప్ సింగ్ కొద్దిగా రన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా 6th బౌలింగ్ ఆప్షన్ అయితే శివం దుబే లాస్ట్ మ్యాచ్లో కూడా 30 రన్స్ అయితే ఇచ్చేశాడు. సో ఇంకా 6 రన్సే మోనింది. ఖచ్చితంగా 6th బౌలింగ్ ఆప్షన్ అయితే కొద్దిగా మనకి బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ మ్యాచ్లో కలిసికట్టుగా బౌలింగ్ వేస్తే మన టీమిండియా ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి అలానే అక్షర్ పటేల్ ఇద్దరు కూడా స్పిన్ కొద్దిగా బాగా వేస్తే ఇండియాకి గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక టీమిండియా బౌలింగ్ని నడిపిస్తుంది బుమ్రా. సెమీఫైనల్లో కూడా చూసాం, ప్రతి ఒక్కరూ రన్స్కి వెళ్తుంటే బుమ్రా మాత్రం ఎలా వేశాడు. ఆ 18th ఓవర్లో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో అదే మ్యాచ్ విన్నింగ్ మూమెంట్. సో ఖచ్చితంగా బుమ్రాకి తోడు ఇంకెవరైనా మంచిగా బౌలింగ్ వేయాల్సిన అవసరం ఉంది. సో అలా వేస్తే మన టీమిండియా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మన టీమిండియా చేంజెస్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.
సో ఖచ్చితంగా సేమ్ టీమ్ ఆడే ఛాన్స్ ఉంది. ఏదైనా చేంజెస్ చేయాలంటే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ ఆ చేంజెస్ అయితే చేయకపోవచ్చు, ఎందుకంటే విన్నింగ్ కాంబినేషను. సో ఇద్దరు కూడా మ్యాచ్ విన్నర్సే కాబట్టి ఖచ్చితంగా సేమ్ టీంతో ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మొత్తానికి ఎవరైతే తక్కువ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళు ఈ ఫైనల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో టీమిండియా మూడోసారి కప్పు గెలుస్తుందా, లేదా న్యూజిలాండ్ ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ గెలుస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.